అస్మద్గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. నా పేరు గుండ్లపల్లి వెంకటకృష్ణయ్య. సుమారు 32 సంవత్సరాలు జ్యుడిషియల్ ఆఫీసర్గా పనిచేసి 2020లో రిటైర్ అయ్యాను. మా తల్లిదండ్రులు స్వర్గీయ శ్రీ గుండ్లపల్లి ఆదినారాయణ గారు, సుబ్బలక్ష్మి కామేశ్వర్ గారు. మా తండ్రి గారు స్వాతంత్రోద్యమంలో పాల్గొని సుమారు 2.5 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి అనేక ధర్మకార్యాలు నిర్వహించి 100 సంవత్సరాలు జీవించి 2010లో గతించారు. మా అమ్మగారు కూడా మా తండ్రి గారికి సహకరించి అన్ని విధాల ఆయనకు ధర్మపత్నిగా జీవించారు. వారి స్ఫూర్తితో ఒక ముఖ్యమైన విషయం అందరికీ తెలియజేయాలని ఈ వీడియోని నేను చేస్తున్నాను. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం, మనం ఎప్పుడూ అనుకునేటువంటి లోకా సమస్తా సుఖినో భవంతు అనే మాట, దాని అర్థం, దాని యొక్క విస్తృతి, అంటే ప్రపంచంలో ఉన్న అన్ని లోకాలు సుఖంగా ఉండాలని కోరుకునేటువంటిది భారతీయ సంస్కృతి. భారతీయ సంస్కృతికి మిగతా ఇజాలకి సంబంధం లేదు. ఏ ఇజాలు ఉన్నా కూడా ఈ లోకా సమస్తా సుఖినో భవంతు అనేది అందరికీ వర్తించేటువంటి ఒక గొప్ప ధర్మం. అయితే ఈ ధర్మానికి ఇప్పుడు హాని కలిగింది. ప్రపంచంలో యుద్ధంలో అయితేనేమి, గన్ కల్చర్ వల్ల అయితేనేమి, జనసైడ్ అయితేనేమి, చాలామంది అకారణంగా చనిపోతున్నారు. టెర్రరిస్ట్ యాక్ట్ల వల్ల అయితేనేమి. ముఖ్యంగా ఇటీవల బంగ్లాదేశ్లో హిందువులు చాలామంది చంపబడ్డారు. చాలా ఘోరంగా అవమానింపబడ్డారు. అటువంటి జనసైడ్ జరగకుండా ఎవరు ఏమీ చేయలేకపోయారు. వాస్తవానికి ప్రివెన్షన్ ఆఫ్ జెనసైడ్ మీద యునైటెడ్ నేషన్స్ ఒక ఆఫీస్ పెట్టింది. మొట్టమొదటిసారిగా మొరాకోలోని ఫెజ్ అనేటువంటి చోట దీని గురించి చర్చలు జరిగాయి. 77 దేశాలు పాల్గొన్నాయి. చాలామంది రిలీజియస్ లీడర్స్ కూడా వచ్చారు. కొన్ని చోట్ల ఈ ఆఫీస్ యొక్క బ్రాంచెస్ కూడా ఉన్నాయి. బంగ్లాదేశ్లో కూడా ఉంది. 2017లో యుఎన్ సెక్రటరీ జనరల్ దీన్ని ఇనాగ్రేట్ చేశారు. అయితే ఈ సంస్థ పనిచేస్తున్నట్టుగా మనకేం తెలియట్లేదు. ఎక్కడా కూడా బంగ్లాదేశ్లో ఈ సంఘటనలు జరిగిన వెంటనే ఈ సంస్థ స్పందించినట్టుగా మనకేం తెలియటం లేదు. అలాగే యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా అంతగా స్పందించినట్టుగా అవపట్టలేదు. మనకు అన్నిటికంటే విలువైంది ప్రాణం. ఈ ప్రాణం కోసమే మనం లక్షలు ఖర్చు పెట్టి ఏదైనా తగ్గని రోగం వచ్చినా కూడా 2 ఏళ్ళో 3 ఏళ్ళో జీవిద్దామని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా అతి కష్టమైనటువంటి, చాలా భరించడానికి వీలు లేనటువంటి నొప్పితో ఉండే వైద్యాన్ని తీసుకొని కొన్ని సంవత్సరాలు జీవించాలని చూస్తూ ఉంటారు. వాళ్ళు కాకపోయినా వాళ్ళ కుటుంబ సభ్యులు జీవించాలని చూస్తూ ఉంటారు. కానీ ఈరోజు జరుగుతోంది ఏంటంటే, ప్రపంచ రాజకీయాలతో సంబంధం లేనటువంటి ఇన్నోసెంట్ పీపుల్, వాళ్ళకి ఎటువంటి సంబంధం లేని వాళ్ళు రకరకాల పరిస్థితుల్లో చనిపోతున్నారు. బంగ్లాదేశ్లో హిందువులు చనిపోయారు. జనవరి 1 రోజు అమెరికాలో చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి, టెర్రరిస్ట్ ఇన్సిడెంట్స్. కనుక వీటిని ప్రివెంట్ చేసే మార్గం ఏంటి? ఈ సంస్థ ఇంకా ఎలా బాగా పనిచేయాలి? అందరికీ కూడా అసలు చంపడం అనేది చాలా ఘోరం. అకారణంగా ఇలా చంపకూడదు, ఈ టెర్రరిజం అనేది ఉండకూడదు అనేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్ని అందరిలోకి తీసుకెళ్లేది ఎట్లా, కన్విన్స్ చేసేది ఎట్లా, ఈ విధంగా మళ్ళీ జరగకుండా చూసేది ఎట్లా అనేటువంటిది ముఖ్య ఉద్దేశం. ఇంకా ముందు ఇలాంటి కాన్సెప్ట్స్, తర్వాత దీనికి సంబంధించినటువంటి పుస్తకాలు, ఇంకొన్ని మన సమస్యల గురించి తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియోని అందరూ కూడా వీక్షించి అసలు ఈ సంస్థ ఏమిటి, ప్రివెన్షన్ ఆఫ్ జెనసైడ్ అనే సంస్థ, ఆ సంస్థ బాగా ఎలా పనిచేస్తుంది, పనిచేసేట్టుగా ఎలా చేయాలని అందరూ కూడా గమనించి, అవసరమైతే ఈ సంస్థకి ఈమెయిల్ ద్వారా మన బాధను తెలియజేసుకుని, ఎంతమంది వీలైతే అంతమంది తెలియజేసుకుని ఈ సంస్థ బాగా పనిచేసేట్టుగా యునైటెడ్ నేషన్స్ ఎప్పటికప్పుడు ఇటువంటి జెనసైడ్ జరగకుండా, టెర్రరిస్ట్ యాక్ట్స్ జరగకుండా చూసుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.